Welcome to first year BSc second semester statistics students. This is KVR Narasimha, lecturer in statistics, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, East Godavari district, affiliated to Adikavi Nana University, Rajahmundry. Today I will explain lesson number 10 of unit 1, named probability of your second semester statistics paper, probability and distributions. In the previous 8 lessons, I have explained some concepts, theorems and problems on probability by taking the events at a time from a group of units. అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 8 లెసన్స్లో ప్రాబబిలిటీ మీద ఎక్కడైతే ఒక గ్రూప్ ఆఫ్ యూనిట్స్ ఉండి వాటిలోంచి యూనిట్స్ అనేటువంటిది సెలెక్షన్ జరిగినప్పుడు యూనిట్స్ని ఎట్ ఏ టైం సెలెక్ట్ చేస్తే అప్పుడు ప్రాబబిలిటీ యొక్క కాన్సెప్ట్ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఏంటి, ఒకేలా తీయడం అంటే ఏంటి, ఉదాహరణకి ఒకచోట 10 ఈవెంట్స్ ఉన్నాయి, ఒక అర్న్లో ఒక తొట్టులో 10 ఈవెంట్స్ ఉన్నాయి. 10 ఈవెంట్స్ ఉన్నప్పుడు దాంట్లోంచి ఒక ఈవెంట్ని కానీ లేదా 2 ఈవెంట్స్ని కానీ లేదా 3 ఈవెంట్స్ని కానీ ఒకేసారి తీస్తే అప్పుడు ప్రాబబిలిటీ ఎలా వర్క్ చేస్తుంది అనేటువంటి దాని మీద చేసాం. మరి ఒకేలా తీయకపోవడం అంటే అర్థం ఏంటి, సపోజ్ మొత్తం 3 తీసాము, మొదటిసారి 1, రెండోసారి 2, లేదా మొదటిసారి 2 లేదా రెండోసారి 1. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి కొన్ని ఈవెంట్స్ తీసిన తర్వాత మరికొన్ని ఈవెంట్స్ తీస్తే అప్పుడు ప్రాబబిలిటీ అనేటువంటిది ఎలా మారబోతుంది, అప్పుడు ప్రాబబిలిటీ అనేటువంటిది ఎలా అప్లికబుల్ అవుతుంది, అలాంటి ప్రాబబిలిటీ అనేటువంటిది ఏ ఏ సందర్భాల్లో ఉపయోగిస్తామో అనేటువంటిది ఇక్కడ ఈ 9th లెసన్ నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఓకేనా? అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఈవెంట్స్ ఉండి వాటిలోంచి 1 లేదా కొన్ని ఈవెంట్స్ తీసిన తర్వాత మళ్ళీ 1 లేదా కొన్ని ఈవెంట్స్ని తీసేటువంటి సందర్భాలలో వాడేటువంటి ప్రాబబిలిటీనే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ద ప్రాబబిలిటీ ఆఫ్ అక్కరెన్స్ ఆఫ్ వన్ ఆఫ్ ది ఈవెంట్స్ వెన్ ద అదర్ ఈవెంట్ ఆర్ ఈవెంట్స్ ఆర్ ఆల్రెడీ హ్యాపెండ్ ఈజ్ కాల్డ్ కండిషనల్ ప్రాబబిలిటీ. Suppose A comma B are any 2 events in a trail, then the probability of occurrence of A when B is already happened is called the conditional probability of A given B, denoted by P of A/B, and the probability of the occurrence of the event B when A is already happened is called the conditional probability of B given A, denoted by P of B/A, and P of A given B is equal to P of A intersection B by P of B, comma P of B greater than 0. P of B given A is equal to P of A intersection B by P of A, comma P of A greater than 0. ఏమిటి ఇక్కడ కండిషనల్ ప్రాబిలిటీ అంటే ఒక ఈవెంటు లేదా కొన్ని ఈవెంట్స్ జరిగిన తర్వాత మరొక ఈవెంటు లేదా మరికొన్ని ఈవెంట్స్ జరగటానికి ప్రాబబిలిటీ కనుక కడితే ఆ ప్రాబబిలిటీనే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. సపోజ్ ఏ బి అనే 2 ఈవెంట్స్ ఉన్నాయి. బి జరిగిన తర్వాత ఏ జరుగుటకు సంభావిత, బి జరిగిన తర్వాత ఏ జరగడానికి ప్రాబబిలిటీని కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివెన్ బి, దాన్ని P of A/B అంటారు.
అలాగే ఏ జరిగిన తర్వాత బి జరగడానికి ప్రాబిలిటీని కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ పి ఆఫ్ బి గివెన్ ఏ అంటారు. దాన్ని పి ఆఫ్ బి స్లాష్ ఏ అంటారు. అయితే పి ఆఫ్ ఏ స్లాష్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి. ఆ పి ఆఫ్ బి అనేది నాన్ నెగిటివ్ అవ్వాలి. అంటే అది డినామినేటర్లో ఎప్పుడూ కూడా జీరో ఉండకూడదు. ప్రాబిలిటీ ఏమవచ్చాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అవుతుంది. కానీ ఇక్కడ ఈ కండిషనల్ ప్రాబిలిటీ చెప్పుకోవాలంటే ఈ పి ఆఫ్ బి అనేటువంటిది ఈజ్ ఈక్వల్ టు జీరో అవ్వకూడదు. అంటే ఇంకేమవ్వాలి, పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీరో. నెక్స్ట్ పి ఆఫ్ ఏ గివెన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి కామా పి ఆఫ్ బి గ్రేటర్ దాన్ జీరో. దీన్నే కండిషనల్ ప్రాబబిలిటీ అంటారు. ఇది ఒకటని కాదు. సపోజ్ ఇఫ్ ఏబిసి ఆర్ 3 ఈవెంట్స్, ఏబిసి అని 3 ఈవెంట్స్, బి జరిగిన తర్వాత ఏబిని ఒకేసారి జరగడానికి ప్రాబబిలిటీని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్ సి అంటారు. ఏంటి, బి జరిగిన తర్వాత సి జరిగిన తర్వాత ఏబిసి అని 3 తీసుకున్నాం. ముందు సి జరిగిపోయింది, తర్వాత ఏబిలు ఒకేసారి జరగాలి. ఒకేసారి జరగడం అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గివెన్ సి అంటారు. అలా కాకుండా బి ఇంటర్సెక్షన్ సి ముందు జరిగిపోయి బీసీలు ఒకేసారి జరిగి తర్వాత ఏ జరగాలంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ ఏ గివెన్ బి ఇంటర్సెక్షన్ సి అంటారు. అలా కాకుండా A1 A2 ఎక్సెట్రా ఏఎన్ అనే ఈవెంట్స్ ఉన్నాయి. A2 A3లు జరిగిన తర్వాత మిగిలినవన్నీ జరగడానికి ప్రాబిలిటీని A2 A3లు జరిగిన తర్వాత అంటే దాన్నే పి ఆఫ్ A1 ఇంటర్సెక్షన్ A4 ఇంటర్సెక్షన్ A5 ఇంటర్సెక్షన్ ఎక్సెట్రా ఏఎన్ గివెన్ A2 ఇంటర్సెక్షన్ A3 ఈజ్ ద కండిషనల్ ప్రాబిలిటీ. అదే కండిషనల్ ప్రాబిలిటీ అంటే. These conditional probabilities are generally used in criminology and medical sciences and forensic laboratories. అంటే మెడికల్ సైన్స్లోని, అగ్రికల్చర్లోని, క్రిమినల్ సైన్స్లోని, క్రిమినాలజీ నేరశాస్త్రంలోని, తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ ఏలిముద్రలు వాటిలోని కూడా ఈ కండిషనల్ ప్రాబిలిటీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటంటే ఒక చోట పోలీసులు ఎంటర్ అయ్యారు, కానీ అక్కడ 2 ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఒకటి థెఫ్ట్, 2 మర్డర్. మర్డర్ జరిగిన తర్వాత థెఫ్ట్ జరిగిందా, థెఫ్ట్ జరిగిన తర్వాత మర్డర్ జరిగిందా, రెండిట్లో ఏది ముందు ఏది వెనక జరిగింది అనేటువంటి ప్రాబబిలిటీస్ కావాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ కండిషనల్ ప్రాబబిలిటీస్ని ఉపయోగిస్తారు. ఇక్కడ ఏంటంటే మరి వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ వాట్ ఈ పి ఆఫ్ ఏ గివెన్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ ఏ. వాట్ ఈజ్ పి ఆఫ్ ఏ గివెన్ ఏ, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ బై పి ఆఫ్ ఏ అంటే 1. పి ఆఫ్ ఒమేగా గివెన్ ఏ, ఒమేగా అంటే ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్. సో ఏ కూడా అందులోదే. పి ఆఫ్ ఒమేగా గివెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఒమేగా ఇంటర్సెక్షన్ ఏ బై పి ఆఫ్ ఏ. ఒమేగా ఇంటర్సెక్షన్ ఏ అంటే పి ఆఫ్ ఏ అవుతుంది, పి ఆఫ్ ఏ బై అది కూడా 1 అవుతుంది. తర్వాత ఏంటంటే పి ఆఫ్ ఏ గివెన్ ఒమేగా, పి ఆఫ్ ఏ గివెన్ ఒమేగా అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఒమేగా బై పి ఒమేగా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఒమేగా అంటే పి ఆఫ్ ఏ, పి ఒమేగా అంటే 1. సో దట్ ఈజ్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లిమెంట్, పి ఆఫ్ ఏ గివెన్ బి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ బై పి ఆఫ్ బి కాంప్లిమెంట్. థియరం నెంబర్ 3 ఏం చెప్తుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ అంటే పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై వాట్ ఈజ్ పి ఆఫ్ బి కాంప్లిమెంట్, 1 మైనస్ పి ఆఫ్ బి. These are the results. Next, problem number 1. Show that, it's very important, P of A complement intersection B is equal to 1 minus P of A intersection B. Once again, P of A complement intersection B, A complement given B is equal to 1 minus
P of A given B. LHS is equal to P of A complement given B is equal to P of A complement intersection B by P of B. P of A complement intersection B by P of B. From theorem number 3, P of A complement intersection B is equal to PB minus P of A intersection B. Therefore, LHS is equal to PB minus P of A intersection B by P of B. Split into two fractions. రెండు ఫ్రాక్షన్స్ కన్నా స్ప్లిట్ చేయండి. ఈజ్ ఈక్వల్ టు P of B by P of B minus P of A intersection B by P of B. P of B by P of B is equal to 1. P of A intersection B by P of B is equal to P of A given B. Therefore, LHS is equal to P of A complement given B is equal to 1 minus P of A given B. Then, దాని ప్రకారం రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే P of A given B plus P of A complement intersection B is equal to 1. Next, one more problem. Show that P of A complement given P of A complement given B complement is equal to 1 minus P of A union B by 1 minus P of B. LHS is equal to P of A complement given B complement is equal to P of A complement intersection B complement by P of B complement. What is P A complement intersection B complement? A union B whole complement. Therefore, P of A union B complement by P of B complement is equal to 1 minus P of A union B by 1 minus P is nothing but RHS. Next one is very, very important problems. Two problems are there. These two problems are very, very important for the examination point of view. Combinedly gives asking as a essay question, individually asking a short answer question. అంటే ఈ కింద ఇవ్వబడిన రెండు ప్రశ్నలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈ రెండింటినీ కలిపి ఎస్ఏ క్వశ్చన్కి అడుగుతుంటాడు. ఏదో ఒకటైతే షార్ట్ ఆన్సర్లో అడుగుతుంటాడు. ఏంటంటే ఇఫ్ ఏబిసి ఆర్ ఎనీ 3 ఈవెంట్స్ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, then show that first one P of A union B given C is equal to P of A given C plus P of B given C minus P of A intersection B given C. Second one, P of A intersection B given C plus P of A intersection B complement given C is equal to P of A given C. The first one, A, B, C are any 3 events. LHS is equal to first one, P of A union B given C is equal to P of A union B intersection C by P of C. What is A union B intersection C? A intersection C union B intersection C. Therefore, LHS is equal to P of A union B given C is equal to P of A intersection C union B intersection C by P of C. Addition theorem on probability applied for the numerator will give P of A intersection C plus P of B intersection C minus P of A intersection B intersection A intersection C. Therefore, by P of C. Therefore, P of A union B given C is equal to P of A intersection C by P of C, P of B intersection C by P of C minus P of A intersection B intersection C by C. The first one is P of A given C. Second one is P of B given C. Third one is P of A intersection B given C is equal to RHS. Therefore, P of A union B given C is equal to P of A given C
plus P of B given C minus P of A intersection B given C. Second result. LHS. P of A intersection B given C plus P of A intersection B bar given C. LHS is P of A intersection B given C plus P of A intersection B bar given C is equal to P of A intersection B intersection C by P of C plus P of A intersection B complement intersection C by P of C. Taking LCM as P of C is equal to P of A intersection B intersection C plus P of A intersection B complement intersection C whole by P of C. According to third axiom, union of two mutually exclusive events is same as sum of the individual probabilities. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ యొక్క యూనియన్కి ప్రాబబిలిటీ కడితే వాటి విడివిడి ప్రాబబిలిటీల మొత్తానికి సమానము. ఇప్పుడు లోపల చూడండి, విడివిడి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఏమంటే విడివిడివి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి, తర్వాత పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి. వాటిలో ఈవెంట్స్ ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఒకటి, ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంట్ ఇంటర్సెక్షన్ సి ఒకటి. ఈ రెండు ఈవెంట్స్ ఎలాంటివి? మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. ఎలా చెప్పాం? ఒక దాంట్లో బి ఉంది, ఒక దాంట్లో బి కాంప్లిమెంట్ ఉంది. రెండు ఎలాంటివి? ఒక దాంట్లో ఉన్న పార్ట్ ఇంకో దాంట్లో ఉండదు. అంచేత వాటి సమ్ కింద ఉంది కాబట్టి వాటికి యూనియన్ రాయొచ్చు. ఇంతవరకు చెప్పిన ప్రాబ్లమ్స్లో ఎక్కడా కూడా సమ్ ఉంటే యూనియన్ రాయలేదు. ఇక్కడ యూనియన్ ఉంటే సమ్ రాసేవాళ్ళు. కానీ ఈ ప్రాబ్లంలో సమ్ కింద ఉంది. పి ఆఫ్ ఫస్ట్ ఈవెంట్ ప్లస్ పి ఆఫ్ సెకండ్ ఈవెంట్. ఫస్ట్ అండ్ టూ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్. That is P of first union second. That is P of A intersection B intersection C union A intersection B complement intersection C whole by P of C. So వాటి యూనియన్ చేస్తే ఏమవుతుంది? ఆ బి కాంప్లిమెంట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకేముంటుంది? P of A intersection C by P of C. P of A intersection C by P of C అంటే P of A given C is nothing but RHS. Therefore, hence the second result. Next one is, if A is a subset of B, if A is a subset of B, P of C greater than 0, then show that P of A given C less than or equal to P of B given C. Solution: given that A is a subset of B, P of C greater than 0. A is a subset of B means A intersection C is a subset of B intersection C. Is it right? Right. Taking probabilities, P of A intersection C less than or equal to P of B intersection C. Dividing throughout by P of C. Therefore, P of A intersection C by P of C plus P of B intersection C by P of C is equal to P of A given C less than or equal to P of B given C. Hence, my dear students, I have completed this lesson number 9 on probability. This is the concept of conditional probability, and few problems on conditional probability have been discussed. In lesson number 10, we will meet some more concepts on conditional probability and theorems on conditional probability and independent of events, pairwise independent, triple-wise independent and mutually independent, and the problems are based on it. Thank you very much.